కాశీలో బాగా ఫేమస్ అయిన దేవాలయం అండి ఇది. ఇది ఇక్కడ దేవాలయం దుర్గామాత దేవాలయం. చాలా ఫేమస్. ఇది నార్ట్‌కు చెందిన రాణి భవాని నిర్మించారు ఇక్కడ 18వ శతాబ్దంలో. అయితే దీని పక్కనే మనకొక చెరువు ఉందండి. ఇది గంగా నదికి అనుసంధానం చేయబడింది. ఇక్కడున్న విగ్రహాన్ని స్వయంభూగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. దీని గురించి మనకి దేవి భాగవత పురాణంలో రాయబడిందండి. అసలు ఇక్కడ వెలిసింది, ఎంత విజయం సాధించింది అని చెప్పడానికి ప్రధాన కారణం చెప్పాలంటే, కాశీరాజు అయిన నరేశుడు తన కుమార్తె శశికళ వివాహం కోసం స్వయంవరం ప్రకటించాడండి. అప్పట్లో యువరాణి వనవాసి యువరాజు సుదర్శన్తో ప్రేమపడి ఉండేది. ఈ విషయం నరేశుడికి తెలియక స్వయంవరం ప్రకటించాడు. తర్వాత తెలుసుకొని రహస్యంగా వాళ్ళకి వివాహం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా రాజులకి కోపం వచ్చిందండి. కాశీరాజుపై యుద్ధానికి వచ్చారు. అప్పుడు కాశీరాజు దుర్గాదేవిని వేడుకున్నారు, అమ్మా నాకు విజయం చేకూర్చని. ఆ యుద్ధంలో కాశీరాజు విజయం సాధించారు. అప్పటి నుంచి ఈమె కాశీలో విజయానికి చిహ్నంగా వారణాసిని రక్షించమని కాశీరాజు దుర్గామాతను వేడుకున్నాడు. ఈ విధంగా ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తుంటారు. ఇక్కడ చాలామంది ప్రజలు ఎక్కువగా ఈ దుర్గాదేవి ఆలయం కూడా మన తెలుగు వారికి సంబంధించినట్లు ఉంటుందండి. ఇక్కడ మనం వెళ్తే ఎంతో అక్కడికి ముక్తులైపోతాం దగ్గర అలాగే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది సంకీర్ణ మోచన్ కాశీలో ఉండే ఒక ప్రదేశంలో ఉందండి. దీని ఇక్కడే దగ్గరలో ఇంకొక ఆలయం ఉందండి. అది హనుమాన్ మందిర్ అండి. అది చాలా ఫేమస్ బాగాన. అయితే అక్కడికి కూడా వెళ్దాం పదండి. ఇది చూసుకున్న తర్వాత ఈ కాశీలో ప్రతి కదా విగ్రహాలు కానీ దేవాలయం చూస్తుంటే మనకి ఉట్టిపడుతుందని చాలా బాగుందండి. ముగ్ధులైపోతామండి ఈ ఆలయంలో ప్రవేశించగానే మనం. చాలా బాగుంది ఆలయం. మొత్తం అంతా సింధూరం కలర్ అండి. చూశారు కదా, మొత్తం అంతా ఆలయం అంతా సింధూరం కలర్లో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేరే ఆలయం అండి. ఇది కాశీలో చాలా ఫేమస్ అండి. ఆ ఆలయంకి వచ్చాం. ఇప్పుడు ఆలయం విశేషాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ చాలా మంది భక్తులు చూసే హోటల్ ఎన్ని ఉన్నాయో, చాలా ఇక్కడ చెప్పాలంటే చాలా లాకర్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్ అంటున్నారు. అందువల్ల టెంపుల్ లోకి మొబైల్ తీసుకెళ్ళడం అవ్వదు. అందువల్ల మనం ఏదైనా లోన వీడియో తీయడం కూడా జరగదు. అందువల్ల అయితే వీడియో బయట నుంచి చూపిస్తానండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది బాగా కాశీలో. ఎందుకు మీకు చూస్తారు, మీకు ఎంత కాశీలో ఎంత మంది వచ్చినా ఇక్కడ ఈ విధంగా మనకి పంపిస్తున్నారంటే మొబైల్స్, అంటే ఈ టెంపుల్ కూడా ప్రాముఖ్యత మాకు అర్థమవుతుంది. మీరు చూస్తారు కాశీలో ఇది హనుమాన్ టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్. చాలా మంది కాశీ వచ్చిన చాలా మంది ఈ టెంపుల్ లోకి వెళ్ళకంటే ఉండరు. ఎందుకంటే అంత ఫేమస్ అయింది. తర్వాత కోరిన కోరికలు తీరితేనే ప్రతి వ్యక్తికి కూడా నమ్మకం. ఆ నమ్మకంతో ఇక్కడ కాశీకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి వస్తారండి తప్పకుండా. ఈ ఏరియా పేరు లంక అట్లండి. వాళ్ళు చాలా మంది చెప్తున్నారు లంక అనే ఏరియాని. మనం చూస్తున్నాం హనుమాన్ టెంపుల్ కి మనం బయలుదేరడానికి రెడీ అవుతున్నామండి. చూడండి, అయితే మొబైల్ మనకి అలౌడ్ లేదు కాబట్టి లోపలికి నాట్ అలౌడ్ అండి. అక్కడ మనకి లాకర్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు లాకర్స్. ఆ లాకర్స్ లో పెట్టి మనం వెళ్ళాలా. అయితే వీడియో తీయడం అవ్వదు కాబట్టి దాన్ని క్షమించండి కొంచెం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాన్ని మనం గౌరవించాలి. మనం హనుమాన్ టెంపుల్ కి వెళ్తున్నాం. చూస్తున్నారు ప్రత్యేకంగా హనుమాన్ సంబంధించి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు పూలదండలు కానీ. అయితే మనకి ఇక్కడ కొబ్బరికాయకి మాత్రం కనబడడం లేదండి. ఇక్కడ ఎక్కడైనా అన్ని స్వీట్లే.
కనిపిస్తున్నాయి. ఇక్కడ SBI సంబంధించి అన్ని ఉన్నాయండి. అది మనకు దేవాలయం కనిపిస్తుంది. ఇప్పుడు టైం చూస్తే 7 అయిందండి. అందుకే మనకి కొంచెం చీకటి కనిపిస్తుంది ఏరియా. ఇది లంక కాళహస్తిలో, కాశీలో ఇది లంక అనే ప్లేస్ లోను మనం ఉన్నాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అయిన టెంపుల్. మనం వెళ్తున్నాం. ఓకే సార్. ये एनजीओ है, हमको कैंसर पेशेंट के लिए मदद करती है। एक्सप्लेन टेम्पल एक्सप्लेन। हाँ, हनुमान जी का मंदिर है यहाँ पे, जय श्री राम जी का है। हम लोग यहाँ पे खड़े टेम्पल नेम कैंसर पेशेंट के लिए हम लोग बहुत काम करते हैं। थैंक यू। సంకట్ మోచన్ టెంపుల్ అని చెప్తున్నారు, తర్వాత హనుమాన్ టెంపుల్ చెప్తున్నారు, రామ టెంపుల్ అని చెప్తున్నారు. ఇక్కడ చాలా రకరకాలుగా పేర్లు ఉన్నాయండి. మనం లాకర్ లో మొబైల్ పెట్టి మనం దర్శించుకు వెళ్తున్నాం.